రాజకీయ ప్రయోజనాల కోసం గోవులు గోవిందుడిపై అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలకు సిద్ధమైనట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. టీటీడీ చైర్మన్గా పనిచేసిన వారు సైతం ఆ వ్యవస్థపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు గోశాలలో జరిగిన సంఘటనలపై సమీక్షిస్తున్నామన్నారు. గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరో టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ మండిపడ్డారు. తిరుపతి గురించి తప్పుడు ప్రచారం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నట్టు వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. రాజకీయాలు చూసుకోవాలి. ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం. ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో, అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. గోవధ చేసే కర్మ ఎవరికి పట్టింది? అన్యమతస్తులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఏ మాటల్ని భక్తులు నమ్మే పరిస్థితులు లేదు. తిరుమలలో 100 ఆవులు చనిపోయినాయని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడడం జరిగింది. అసలు భూమన కరుణాకర్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లా అసత్యాలు మీరు ప్రజల్లోకి తీసుకుపోయి రాజకీయ లబ్ధి పొందాలంటే ప్రజలు అంత అమాయకులు కాదు. అసలుకు గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమలను అపవిత్రం చేసిన దుర్మార్గులు మీరు. నువ్వు గతంలో చైర్మన్గా పనిచేసినప్పుడు అప్పుడు కూడా తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తివి నువ్వు. ఈరోజు తిరుమల గురించి మాట్లాడే అర్హతనే లేదు. వైసీపీకి సంబంధించిన నాయకులకు మేము ఒకటే చెప్తున్నాము, మీరు నిజంగా హిందూ సమాజాన్ని మీరు గౌరవించాలనుకుంటే కొండ మీదకి వచ్చి కొండ మీద పవిత్రతను కాపాడాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.